శ్రీమన్మహాగణాధిపతయే నమః. సాయినాథ పరబ్రహ్మణే నమః. ప్రతి ఒక్కరి జీవితంలో మనం కష్టపడి సాధించే ప్రతి ఒక్క అంశంలో ఎంత ఆనందాన్ని పొందుతామో, మనకు సంబంధం లేని విషయంలో మాట పడినప్పుడు వాళ్ళ మీద రివెంజ్ తీర్చుకున్నప్పుడు కూడా అంతే ఆనందపడుతూ ఉంటాం. కానీ మనకు పురాణాలను బట్టి కూడా మనం పరిశీలించినట్లయితే, రాముడి వారి కాలంలో రావణాసురుడితోటి రామరావణ యుద్ధం జరిగింది. అదేవిధంగా శ్రీకృష్ణ భగవానుడు కంసుడితో యుద్ధం జరగడం జరిగింది. అంటే ప్రతి ఒక్కరికి ఇక్కడ పరస్పరం విభేదాలుగా ఉండడము, ఆ సందర్భంలో మనకు సంబంధం లేని విషయంలో మాట పడినప్పుడు ఆ సమస్య తొలగిపోవడానికి మనం ఎన్నో రకాలుగా ఆలోచనలు చేస్తూ ఉంటాం. దాంట్లో కొందరు సక్సెస్ అవుతూ ఉంటారు, కొందరు విఫలమవుతూ ఉంటారు. అవతల వాడు బలవంతుడైనప్పుడు వాడితో ఎందుకు లేని సర్దుకుపోతూ ఉంటారు కూడా. అటువంటి సందర్భంలో మీరు మీకంటే బలవంతుడితో కూడా పోటీ పడే తత్వాన్ని, లేదా పోటీ పడకపోయినా అవతల వాళ్ళ యొక్క పతనాన్ని మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన దానికి, వారి యొక్క పతనాన్ని మీరు చూసే అవకాశాన్ని పొందేందుకు దానికి కూడా ఒకటి సిగిల్ పద్ధతిలో మనకు శాస్త్రం తెలియజేస్తుంది. కాబట్టి మీరు చేయవలసిందల్లా, ఎవరైతే మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టారో ఇది ప్రత్యేకంగా వాళ్ళ గురించి మాత్రమే ఇలా ఆచరిస్తే దానికి పరిహారం రిజల్ట్గా వస్తుంది. కానీ మీరు అనవసరంగా ప్రయత్నం చేయడానికో, లేకపోతే ఇది పనిచేస్తుందా లేదా అనే ప్రయత్నంలో కనుక చేస్తే విఫలమవుతారనే చెప్పడం జరుగుతుంది. ఎవరైతే మానసికంగా స్ట్రగుల్ అవుతున్నారో, ఎవరి వల్ల అయితే బాధింపబడుతున్నారో, ఎవరి వల్ల అయితే చేయని తప్పుకు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి మాత్రమే ఇది అత్యద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి మీరు చేయవలసిందల్లా ఒక బ్లాక్ కలర్ పెన్ను తీసుకోండి. ఆ యొక్క బ్లాక్ కలర్ పెన్నుతో మీరు ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నానో ఆ విధానాన్ని కనుక అనుసరించి మీ మనసులో ఉన్న ఆ పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళని మనసులో రిమెంబర్ చేసుకొని, వాళ్ళ మీద నేను ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్నాను, వారి వల్ల నేను పడ్డ ఇబ్బందికి ఆ ఇబ్బంది గురించి తను తెలుసుకోవాలి అనే తపనతో నేను ఈ యొక్క విధానాన్ని అనుసరిస్తున్నానని మీ యొక్క మనసులో కనుక చెప్పుకున్నట్లయితే తప్పకుండా దానికి ప్రతీకారంగా వాళ్ళంతట వాళ్ళు ఇబ్బంది పడడము, మీ కళ్ళెదుట అది కనపడడం అనేది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అందుకు మీరు చేయవలసిందల్లా ఒక బ్లాక్ కలర్ పెన్ తీసుకొని ఈ విధంగా మీరు గీసుకోవాలి. అరచేతి మధ్య భాగంలో ఒక యారోను ఇంటూ మార్క్ చేస్తూ ఒక యారోను గనక ఇలా గీసుకొని, మీ మనసులో ఏ పర్సన్ అయితే ఉంటారో, ఎవరి వల్ల అయితే మీరు డిస్టర్బ్ అవుతున్నారో, అది అబ్బాయి కావచ్చు, అమ్మాయి కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, చిన్నవాళ్ళు కావచ్చు, ఇందులో దానికి వాళ్ళ వల్ల మీరు బలమైన ఇబ్బంది పడిన సంఘటన ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు ఆచరించే దాంట్లో ఈ యొక్క విధానంలో ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఇలా గీసుకున్న దాంట్లో మీరు కుడి చేతి మధ్యలో ఉన్న 3 వేళ్లతోటి దానిపైన ఒక బంధనంలాగా మూసివేసి, మనసులో ఎవరి వల్ల అయితే ఇబ్బంది పడుతున్నారో ఆ పర్సన్ని మనసులో తలుచుకొని వీరి వల్ల నేను ఇబ్బంది పడ్డాను కాబట్టి, ఇలా నన్ను ఇబ్బంది పెట్టడం వల్ల నేను ఎంత బాధపడ్డానో అటువంటి సమస్య అతను కూడా ఎదుర్కోవాలి అని మనసులో మీరు చెప్పుకున్నట్లయితే అతి శీఘ్రముగా మీ కళ్ళ ముందే వితిన్ డేస్లో అతను ఇబ్బంది పడ్డము ఖచ్చితంగా జరిగి తీరుతుంది. కాబట్టి శాస్త్రంలో మనకు ప్రతి ఒక్కదానికి పరిహారాల రూపంలో తెలియజేయబడ్డాయి. ఉదాహరణకు ఒక పిల్లవాడు ఒక సమయంలో పుట్టినప్పుడు, ఏదైనా నక్షత్ర శాంతిలో పుట్టినప్పుడు తల్లికో మాతృగండమో, పితృగండమో, లేకపోతే శిశుగండమో, ఏదో ఒక రూపంలో మేనమామ గండమో, ఇలా ఏదో ఒక రూపంలో గండాలు ఏర్పడుతూ ఉంటాయి. అటువంటి సందర్భంలో ఏం చేస్తాము? పరిహారాల రూపంలో ఆ బిడ్డకు మంచి జీవితాన్ని ఇవ్వడమే కాకుండా, ఎవరికైతే ఇబ్బంది కలగబోతుందో ఆ ఇబ్బందిని తొలగిపోయేదానికి పరిహారం చేయిస్తాం. అలాగే ఇది కూడా మన జాతకంలో మన జీవితానికి సంబంధించి మనకు సంబంధం లేకుండా ఎవరి వల్ల అయినా ఇబ్బంది పడుతున్నట్లయితే ఆ ఇబ్బంది నుంచి బయటపడడానికి ఇది చక్కటి పరిహారంగా తెలియజేయబడింది. కాబట్టి ఎవరైతే ఈ విధానాన్ని అనుసరిస్తారో వాళ్ళ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల నుంచి బయటపడమే కాకుండా మీ మీద ఎవరూ కూడా చెడు ప్రయోగం చేయడానికి కూడా ఆలోచిస్తారనేది విషయాన్ని తెలుసుకోవచ్చు. కాబట్టి చక్కగా ఈ యొక్క విధానాన్ని అనుసరించి ఆనందకరమైన జీవితంలో జీవించండి. శుభం భూయాత్.